హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగుండండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూస్తున్నారా, ఈరోజు మెంతులు వేస్తున్నాను, నారు పోస్తున్నాను మెంతులు. అలాగే ఆవాలు పొడి చేసుకొని తింటాం కదండి, అలాగే ఆవాల ఆకు కూడా తాళింపు చేసుకొని తింటే వాయువుకు మంచిది. ఆవాలాకు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవి చెట్లు వేస్తాను, మట్టి పోసి చూస్తున్నారండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇప్పుడు మెంతులు వేస్తున్నాను. మెంతులు చూడండి, మెంతులు చూడండి, మెంతాకు వచ్చేస్తుంది చూడండి. మెంతులు వేసాను దీనిలో. చూసారా, మెంతులు వేసాను దీనిలో. ఇదండి, ఇటు పల్సగా చల్లుకోవాలి అంతా. చూస్తున్నారు కదా, ఇటు పల్సగా చల్లేసుకోవాలి. ఇట్లా అంతేను. దీనిలో ఆవాలు వేస్తాను. చూస్తున్నారు కదా, దీనిలో ఆవాలకు కూడా చాలా మంచిదండి వాయువుకి. మనం ఆవాలు పొడి ఎలాగ చేసుకొని తింటామో ఆవాల పొడి అలాగే వాయువుకి ఆకులు కూడా తాళింపు చేసుకొని తింటే చాలా మంచిది వాయువుకి, భలే ఆరాయిస్తుంది. చూస్తున్నారు కదా, ఇంకండి ఆవాలు, ఇంకండి చూస్తారు కదా, ఇంకండి ఆవాలు చూసారా. ఇట్లాగా పొడిగా ఇలాగ మెట్ట చల్లేసుకునేదేను. ఆవాలు కూడా అంతే. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో దీనిలో ఆవాలు వేసాను, దీనిలో మెంతులు వేసాను చూడండి. ఇంకా నీళ్ళు చల్లేసుకుంటే ఇట్లాగా నీళ్ళు చల్లుకుంటే చూడండి, ఇట్లా చల్లుకోవాలి. మొలకలు వచ్చేదాకా ఇంకటి చల్లుతూ ఉండాలి వాటరు. చూస్తున్నారు కదా, ఇట్లాగా చల్లేసుకుంటే ఆవాల చెట్లు, మెంతుల చెట్లు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.